ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. సమావేశంలో కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ, మాణిక్రామ్ ఠాగూర్, రఘువీరారెడ్డితో పాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. రాష్ట్ర నాయకులు ఇచ్చిన ప్రెజెంటేషన్ పట్ల టికెట్ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. గంటల పాటు ఒక్కొక్క క్యాండిడేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500 అప్లికేషన్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇది ఒక సైన్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఎంత నిబద్ధత కలిగిన పార్టీయో, ఎంత ట్రాన్స్పరెన్సీ కలిగిన పార్టీయో సూచించే విషయం ఈ స్క్రీనింగ్ కమిటీ మీటింగు. సభ్యులందరూ, కమిటీలో ఉన్న సభ్యులందరూ వాళ్ళ ఒపీనియన్లు చెప్పి ఏ క్యాండిడేట్ని ఫైనల్ చేయాలి, ఏ క్యాండిడేట్కి ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు అన్న విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి, మోస్ట్ డెమోక్రటిక్ పార్టీ కాబట్టి ఈ పద్ధతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది ఏ ఇతర పార్టీలో కూడా ఉంటుంది అని నేను అనుకోవటం లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ. ఇక రీజనల్ పార్టీలు అయితే నియంతలా తయారవుతున్నారు. రీజనల్ పార్టీలో అధికారంలో వచ్చిన ఆ పార్టీ నాయకులు. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మోస్ట్ డెమోక్రటిక్ పార్టీగా ఈ మోస్ట్ డెమోక్రటిక్ ప్రొసీజర్ని ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. చాలాసేపు, చాలా గంటలు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ కమిటీ సమావేశం అయితే ముగిసినట్లు తెలుస్తుంది. దీనిపై టికెట్ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఈరోజు ఏపీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2:30 సమావేశం ప్రారంభమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రామ్ ఠాగూర్, సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి, శాశ్వత ఆహ్వానితులు కొప్పులరాజు, అలాగే దీంట్లో సభ్యులు సూరజ్, మరోవైపు ఏఐసీసీ కార్యదర్శి సిడి మేయప్పన్ కూడా పాల్గొన్నారు. దాదాపు ఈ సమావేశం 3 గంటల పాటు జరిగింది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరికి టికెట్ కేటాయించాలని దానిపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. కానీ గట్టి పోటీ ఉన్నట్లు కూడా షర్మిల కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దాదాపు 175 నియోజకవర్గాలు, అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు కలిపి దాదాపు 1500 దరఖాస్తులు మాకు వచ్చాయి. గట్టి పోటీ ఉంది, గట్టి పోటీ ఇవ్వగలము అనేది ప్రధానంగా అయితే షర్మిల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు అసెంబ్లీ కానీ పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గాలు మాత్రం గట్టి పోటీ ఇస్తామంటూ కూడా షర్మిల తెలుపుతున్నారు. గత ఎన్నికల 2019 ఎన్నికల్లో 1.17% మాత్రమే మాకు ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడు అది ఎక్కువ కాబోతుంది. ఈసారి స్థానాల్లో కూడా డబుల్ డిజిట్ స్థానాల్లో మేము విజయం సాధించబోతున్నాం. ఇటు లోక్సభ ఎన్నికల్లో కానీ, లోక్సభ స్థానాలకు సంబంధించి కానీ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా మేము డబుల్ డిజిట్ సంబంధించి సీట్లను సాధించబోతున్నాం అంటున్నారు. ఇక అధిష్టానం ఆదేశిస్తే అందరూ పోటీ చేయాల్సింది, సైనికుల్లాగా పార్టీని బలోపేతం చేయడానికి అందరం పనిచేయాలంటూ కూడా తెలిపారు. అంటే మీరు పోటీ చేస్తారని అడిగిన దానికి ప్రతి ఒక్కరు కూడా పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని అధికారంలో తీసుకురావడానికి ముందు అధిష్టానం ఆదేశిస్తే తాను కూడా పోటీ చేస్తాను, ప్రతి ఒక్కరు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారంటూ కూడా షర్మిల తెలిపారు. అంటే మరోవైపు ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ ప్రజెంట్ ఉన్న అధికార పార్టీ, ఇటు చంద్రబాబు పైన, జనసేన పైన, ఇటు వైసీపీ పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఇటు గత 2019లో 5 సంవత్సరాల కాలంలో ఏమీ సాధించలేదు, ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తీసుకురాలేదని ప్రధానంగా తన సోదరుడైన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. మరోవైపు రీసెంట్గా పొత్తులు కుదిరిన నేపథ్యంలో చంద్రబాబు అలాగే జనసేన పైన కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కాబోతోంది. విజయం దిశగా అడుగులు వేస్తున్నాము. దాదాపు డబుల్ డిజిట్ స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నామంటూ కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో 2 రోజుల్లోనే ఈ ఏపీకి సంబంధించిన సీట్ల ప్రకటనకు సంబంధించి కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.